ఇంతకాలం చుక్క నీరు కూడా లేకుండా ఎడారిని తలపించిన బ్యారేజీ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో పరవలు తొక్కుతున్నాయి. వరదతో వచ్చిన నీటి ప్రవాహం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తుంది. ఇక ఆయకట్టు రైతాంగం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని సదర్మట్ ఆయకట్టుపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కడెం మండలాల రైతాంగానికి వరప్రదాయిని సదర్మట్ ఆనకట్ట. ఇటీవల నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటవాలుగా జాలువారుతున్న నీటి అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. నిజాం కాలంలో నిర్మించిన సదర్మట్ ఆనకట్ట శ్రీరామ్ సాగర్ ఎస్ఆర్ఎస్పీ నిర్మాణానికి ముందుగానే గోదావరి నదిపై నిర్మించారు. దాదాపు 135 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించారు. 1890-95 మధ్య కాలంలో ఫ్రెంచి ఇంజనీరు జేజే యుటెలే అతి తక్కువ వ్యయంతో గోదావరి నదిపై అడ్డగోడును నిర్మించి ఈ సదర్మట్ ఆనకట్ట రూపొందించారు. దాదాపుగా 22 కిలోమీటర్ల పొడవుతో 24 గ్రామాల రైతులకు సాగునీరందే విధంగా నిర్మాణం జరిగింది. ఖానాపూర్ కడెం మండలాల్లోని సుమారు 15,000 ఎకరాలకు సదర్మట్ సాగునీరును అందిస్తుంది. ఈ రెండు మండలాలతో పాటు కడెం ప్రాజెక్టుకి ఫీడింగ్ ద్వారా లక్షెట్టిపేట వరకు సాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కన్నా ముందుగా సదర్మట్ ఆయకట్టు నిర్మించిన పైసా ఖర్చు లేకుండా అడ్డుగోడల నీటిని నిల్వ చేస్తున్నారు. ఈ ఆయకట్టు సాగునీరందించే లక్ష్యంతో నిర్మాణం జరగగా 18,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందే పరిస్థితి నెలకొంది. సదర్మట్ ఆయకట్టుని అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా సందర్శించారు. సుమారు 300 కోట్ల రూపాయలు కేటాయిస్తూ జీవో సైతం కూడా విడుదల చేశారు. అనంతరం వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం మామడ మండలం వెంకటపూరు దగ్గరలో అనుకూలంగా ఉంటుందని భావించి 1.6 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా ప్రణాళికలు రూపొందించారు. దాదాపు ప్రాజెక్టు పనులు పూర్తయినా సాంకేతిక కారణాలతో 2 ఏళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. ఇటీవల వర్షాలకు నీరు భారీగా రావడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నీరు విడుదల చేయడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తమవుతుందని చెప్పారు. కెనాల్స్లో ఏర్పడ్డ లీకేజీలతో చివరి భూములకు నీరు అందడం ఇబ్బందిగా మారింది. అయితే ప్రస్తుతం మరమ్మతులు సాగుతుండటంతో త్వరలోనే పనులు పూర్తవుతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మేడంపల్లి సదర్మట్ నీటిని వదలడం జరిగింది. మరి రైతులందరూ కూడా మీ యొక్క వరి నాట్లను త్వరగా వేసుకొని మరి వచ్చే ఎండాకాలంలో కూడా తొందరగా నాట్లు వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క కెనాల్ ద్వారా దగ్గర 20,000 ఎకరాలకు మరి సాగునీరు అందిస్తున్నాం. దాంతోపాటు దీనికి సంబంధించిన ఏవైతే రిపేర్లు ఉండనో కెనాల్ రిపేర్లన్నీ కూడా డబ్బులు రిలీజ్ చేసి ఆ పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా సదర్మట్ బ్యారేజ్ కూడా పూర్తి కావడం అనేది జరిగింది. ఈసారి కంపల్సరీ వర్షాలు తగ్గిన తర్వాత మరి నెక్స్ట్ ఎండాకాలంకి పంటలు పండించాలంటే అక్కడి నుంచి కూడా మనకు వాటర్ రావాలి. పోయినసారి ఆ యొక్క సదర్మట్ బ్యారేజ్ని ఇనాగ్రేట్ చేద్దాం అనుకున్నాం, కానీ అనివార్య కారణంలో దాన్ని పోస్ట్పోన్ చేయడం అనేది జరిగింది. మరి రైతులందరికీ ఇదొక శుభవార్త. ఎందుకంటే ఇంతకుముందు ఎస్ఆర్ఎస్పీ నుంచి మనకి ఇక్కడ వరకు వాటర్ రావాల్సి ఉండే, కానీ ఇప్పుడు మనకు దగ్గరలో ఏదైతే సదర్మట్ బ్యారేజ్ నిర్మాణం చేపట్టారో మరి పుష్కలంగా వాటర్ వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంతోపాటు ఇదిలా ఉంటే 2 ఏళ్లుగా చాలని వర్షాలతో భూములకు సాగునీరు అందడం లేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో సాగుకి సమృద్ధిగా నీరు అందుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా సదర్మట్ బ్యారేజ్లో పరవళ్లు తొక్కుతున్న నీటితో కొత్త అందాలు సంతరించుకున్నాయి. పిక్నిక్ స్పాట్ల ఆయకట్టు మారిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి పర్యాటకులు అక్కడి అందాలను ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. సెలవు రోజుల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. కాగా బ్యారేజ్ని మరింత ఆధునీకరిస్తే రైతులకు సాగునీరందడంతో పాటు పర్యాటకులను మరింత ఆకట్టుకునే అవకాశం ఉందని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 1892లో నైజాం ప్రభుత్వంలో కట్టిన కెనాలు, దానికి సదర్మట్ అంటే పోచంపాడు కంటే చాలా ముందుగా ఉన్న కెనాలు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో మాకు సదర్మట్కు ఈ ఖానాపూర్ కాలపట్టె అని ఒక పేరుండే. ఈ కాలపట్టె ఎందుకంటే వడ్లు వండేది, ఎందుకంటే మన నిర్మల్ ఆదిలాబాద్ కరీంనగర్లో కూడా ఈ అడ్ల పంట లేకుండే. కావున ఇప్పుడు ఏమైందంటే పోచంపాడు కట్టిన తర్వాత మాకు నీళ్లు
కాకతీయ కెనాల్కు ఇప్పుడు ఇస్తారు కానీ మాకు ఇవ్వరు. ఇది ఇప్పుడు మరీ మాకు మినీ సదరమాట్ బ్యారేజ్ అని కట్టి ఇంతవరకు కూడా పూర్తి చేయలేరు. మాకు వర్షాకాలం కూడా మాకు ఆగస్టు దానికా నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల అప్పటికి లేటు వడ్లు వరి వినక లేట్ అయ్యి అట్లా ఖరాబ్ అవుతారు రైతులు. ఫస్ట్ కెనాల్ మాది కాబట్టి దాని కిందనే మాకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే మిగులు నీళ్ళు ఏదైనా ఉంటే వేరే కెనాల్కి ఇవ్వవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని చట్టం కూడా తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం.